నా యందు నిలిచియుండుడి. యోహాను 15:4. ప్రభువైన యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలని. నాతో అంటకట్టబడి ఉంటే మీరు ఫలిస్తారు. ఫలింపని ప్రతి తీగను నరకబడి అగ్నిగుండంలో పడవేయబడును. అగ్ని ఆరదు, పురుగు చావదు, అది నిత్య నరకము. ప్రభువైన యేసుక్రీస్తు బిడలమని చెప్పుకుంటాం. మన బ్రతుకులు మన జీవితమునకు భిన్నంగా ఉంటుంది. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు లేకుండా వేషధారణ స్థితిలో ఉంటున్నాం. లోకముతో సహవాసము చేస్తూ నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం విషయములలో పడిపోతున్నాం. జీవిస్తున్నామన్న పేరు మాత్రమే ఉంది, కానీ నీవు మృతుడవే. ఆత్మలో జీవము కలిగి ఉండాలి. ఆత్మానుసారముగా జీవించాలి. ఆత్మను భద్రపరుచుకోవాలి. ఈ లోకములో సిలువ వేయబడి ప్రభువునందు నిలిచి ఉండాలి. యేసుక్రీస్తు నామాన్ని ధరించుకోవాలి. ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అంతము వరకు త్యాగము చేయాలి. నిత్య రాజ్యమునకు పొందుకోవాలి. దేవుడు నిన్ను దీవించి ఫలింపచేయునుగాక. ఆమేన్.